భారత్‌లోకి న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ ఒక ఎత్తైతే, వరుణ్ చక్రవర్తి స్టన్నింగ్ బౌలింగ్ ఇంకొక ఎత్తు. అయితే ఈ మొదటి టీ20 మ్యాచ్‌లో భారత జట్టుకి కలిసొచ్చిన ఒక అద్భుతమైన అడ్వాంటేజ్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకనంటే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. గత కొంతకాలంగా సింగిల్ డిజిట్‌కే పరిమితమైపోయిన సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో మాత్రం ఇరగదీసేశాడు. ముఖ్యంగా చెప్పాలి అంటే 22 బంతుల్లో 4 ఫోర్‌లు, 2 సిక్స్‌లతో 32 పరుగులు చేశాడు. అయితే ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగతంగా ఫామ్ పుంజుకోవటము, అలాగే ఆహ్, మ్యాచ్ గెలవటము, బ్యాటర్స్ అందరూ రాణించటము, బౌలింగ్ రాణించటము ఇవన్నీ చూసి సూర్యకుమార్ యాదవ్ సంచలన కామెంట్స్ అయితే చేశాడు. అసలు ఇంతకీ సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడంటే, "ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ నేను బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాలని అనుకోలేదు కానీ, ప్రాక్టీస్ సెషన్స్‌లో నేను ఏదైతే ప్రాక్టీస్ చేశానో బేసిక్స్ ఎంతవరకు చాలా క్లీన్‌గా నేను ఆడానో, అవన్నీ కూడా నేను సాధించగలిగాను అన్న నమ్మకం అయితే నాకొచ్చింది. సాధారణంగా నేను ప్రెషర్‌లో బాగా ఆడగలను. నేను నా కెరియర్ స్టార్టింగ్ నుంచే కాదు, అసలు నేను క్రికెట్ బ్యాట్ పట్టుకున్నప్పటి నుంచి ప్రెషర్‌లోనే నేను ఎక్కువగా బాగా ఆడుతుంటా. అదే నాకున్న ప్లస్ పాయింట్. అలాగే నా జట్టు ఆటగాళ్ళకి కూడా నేను అదే చెప్తాను. ప్రెషర్‌లో ఆడితేనే ఒక ఆటగాడి రియల్ గేమ్ బయటకొస్తుంది. సాధారణంగా మనం ప్రాక్టీస్ సెషన్స్‌లో ఉన్నప్పుడు చాలా ఫ్లోతో, ఫ్రీ మైండ్‌తో ఉంటాం. కానీ ప్రత్యక్ష మ్యాచ్‌కొచ్చినప్పుడు ఆట మారిపోతుంది. ఆలోచన మారిపోతుంది. బ్యాట్ పనితనం మారిపోతుంది. ఇదంతా కూడా ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ సెషన్స్‌లో కూడా మనం ఒక మ్యాచ్ ఆడుతున్నట్టే ఆడాలి. ఆ ప్రెషర్‌ని ఎలా తీసుకోవాలో తీసుకోవాలి. అప్పుడే రియల్ మ్యాచెస్‌లో మనకంత ప్రెషర్ ఉండదు. అయితే ఈరోజు నేను బ్యాట్‌తో ఆడుతున్నంత సేపు చాలా బాగా అనిపించింది. అయితే ఇక నేను కొన్ని బాల్స్ అయితే సెట్ అవ్వడానికి టైం పట్టింది. నేను గతంలో ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నానని చాలామంది అన్నారు. కానీ నేను ఫామ్‌ని అయితే కోల్పోలేదు. నేను ప్రాక్టీస్ సెషన్స్‌లో ఏదైతే చేస్తానో, అదే మ్యాచ్‌లో కూడా చేస్తాను అని నేను గట్టిగా నమ్ముతాను. కానీ కొన్ని సందర్భాలలో ప్రాక్టీస్ సెషన్స్‌లో కూడా 2 పరుగులే చేసి ఓడిపోతాం కదా! అటువంటి కొన్ని సందర్భాలే మ్యాచ్‌లో కూడా జరిగాయి. అంతేకాని నేనెప్పుడు ఫామ్ కోల్పోలేదు. ఇక ఈరోజు కూడా నేను చక్కగా పరుగులు సాధించడం నాకు ఆనందంగా అనిపించింది. బ్యాట్ పట్టుకుంటే సెంచరీ కొట్టేసామా, అర్ధ సెంచరీ కొట్టేసామా అనేది లెక్కలోకి రాకూడదు. జట్టుకి మనం ఎంతలాగా ఉపయోగపడ్డాము, ఏ స్థానంలో వచ్చి ఎంత పరుగులు తీసాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక మ్యాచ్ విషయంలోకొచ్చినట్టయితే ఈ మేము ప్రాక్టీస్‌లో కూడా నైట్ టైమ్ 8:30 ఆ ప్రాంతంలో ప్రభావం అంటే తేమ ప్రభావం చాలా ఎక్కువగా కనిపించినట్టు మేము గమనించాం. అందుకనే మొదటగా మేము బౌలింగ్ చేయాలనుకున్నాం. కానీ అది కుదరలేదు. ఈరోజు మా బ్యాటర్‌లు కానీ, బౌలర్‌లు కానీ చాలా బాగా రాణించారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఉండడం చాలా అదృష్టంగా అనిపిస్తోంది. ఇక అభిషేక్ శర్మ బ్యాటింగ్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. తను ఒక అద్భుతమైన ఆటగాడు. తనతో కలిసి ఆడటం అంటే మంచి జోష్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంది. ఇక వరుణ్ చక్రవర్తి చాలా ఇంటెలిజెంట్ బౌలర్. ఎ ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి బౌలింగ్ చేస్తాడు. అలా బౌలింగ్ చేయబట్టే తను అంత గొప్పగా రాణించగలుగుతున్నాడు. ఇక నేను ఎన్నో సందర్భాల్లో తక్కువ పరుగులకే ఔట్ అయిపోవడం నేనే కాదు, నా జట్టు కూడా చాలా ఇబ్బంది పడింది. ఎప్పుడూ కూడా నా బ్యాటింగ్ విషయంలో నా జట్టు నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా నన్ను అలాగే ప్రోత్సహిస్తాడు. కానీ ప్రతి ఆటగాడికి గుడ్ టైమ్, బ్యాడ్ టైమ్స్ అని ఉంటాయి బహుశా. నాకు ఆ సమయంలో బ్యాడ్ టైమ్ వచ్చిందేమో అనిపిస్తుంది. రాబోయే మ్యాచెస్‌ని మేము ఇంకా రెస్పాన్సిబుల్‌గా, ఫోకస్డ్‌గా ఆడాలని నేను అనుకుంటున్నాను అంటూ చెప్పాడు. అయితే ఫ్రెండ్స్ సూర్యకుమార్ యాదవ్ మీద ఎంత ప్రెషర్ ఉందంటే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఆల్రెడీ టీ20 మినహాయించి వన్ డేలకి, టెస్ట్‌లకి ఈ 2 ఫార్మాట్స్‌కి కూడా శుభ్మన్ గిల్‌నే బీసీసీఐ కానీ, గౌతమ్ గంభీర్ కానీ, అజిత్ అగార్కర్ కానీ కెప్టెన్‌గా నియమించారు. ఓకే. ఒక్క టీ20 ఫార్మాట్‌కి మాత్రమే సూర్యకుమార్ యాదవ్
కెప్టెన్‌గా ఉన్నాడు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే రోహిత్ అన్నమాట. అయితే ఈ మ్యాచ్ మొదలయ్యే ముందు రోహిత్ శర్మతో సూర్యకుమార్ యాదవ్ చాలా లోతైన డిస్కషన్ చేశాడంట. ఎందుకనంటే సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మ శిష్యుడు. జట్టుకి రాకముందు ఐపీఎల్‌లో వీళ్ళిద్దరూ ముంబై జట్టుకే ఆడుతుండేవాళ్ళు. సో, వీళ్ళిద్దరూ చాలా అంటే చాలా క్లోజ్. నిజానికి సూర్యకుమార్ యాదవ్ 30 ఏళ్ల వయసులో జాతీయ జట్టులోకి వచ్చి, ఈ రకంగా ఒక టీ20 ఫార్మాట్‌కి కెప్టెన్ అయ్యాడంటే దానికి ప్రధానమైన కారణం రోహిత్ శర్మ. రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నప్పుడు తనే ఈ ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. అయితే టీ20 ఫార్మాట్‌గా అంటే ఈ మ్యాచ్ మొదలయ్యే ముందు రోహిత్ ఒకటే మాట చెప్పాడట. న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ళని అస్సలంటే అస్సలు మీరు గ్రాంటెడ్‌గా తీసుకోవద్దు. ఆఖరి బంతికి అంటే ఒక బంతికి 12 పరుగులు సాధించాలన్నా కూడా ఆ టెంపోని వదిలిపెట్టరు. చివరి వరకు కూడా గేమ్ ఆడతారు. సో, మీరు క క్రీజ్‌లో ఉండాలి. బ్యాటింగ్ సరిగ్గా చెయ్యాలి అని నాకు కొన్ని సూచనలిచ్చాడు. అంతే కాకుండా ఈ మ్యాచ్‌లో నువ్వు పరుగులు చేయకపోతే నేను ఊరుకోను అంటూ తను నాకు వార్నింగ్ ఇచ్చాడు. నాకే కాదు చాలామంది ఆటగాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక టీ20 ఫార్మాట్‌కి సంబంధించి సూర్యకుమార్ యాదవ్‌కి కూడా ఈ టీ20 వరల్డ్ కప్ అనేది చాలా కీలకం. ఎందుకంటే ఒకవేళ గనుక ఈ టీ20 వరల్డ్ కప్‌లో గనుక భారత్ కప్పు కొట్టకపోతే టీ20 ఫార్మాట్ నుంచి సూర్యకుమార్ యాదవ్‌ని తీసేసే అంటే ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్‌ని తీసేసే ప్రమాదం లేకపోలేదు. ఎందుకనంటే కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాల్ని ఐసీసీ టోర్నమెంట్లు సాధించిన వాళ్ళనే బీసీసీఐ లెఫ్ట్ హ్యాండ్‌తో తీసేసింది. అసలు ఇంకొక ఆప్షన్ లేకుండా ఆలోచించకుండా తీసేసింది. అలాంటిది ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కనుక ఈ సీరీస్ కానీ, వరల్డ్ కప్ కానీ ఎక్కడైనా మిస్‌గా ఇదయ్యి తను సాధించలేకపోతే మాత్రం అటు గౌతమ్ గంభీర్‌కి ఎంతైతే ముప్పుందో ఇటు సూర్యకుమార్ యాదవ్‌కి కూడా అంతే ముప్పుందనమాట. సో, ఈ సీరీస్‌తో పాటుగా టీ20 వరల్డ్ కప్ కూడా చాలా అంటే చాలా కీలకం. సో, ఈ క్రమంలో అటు సూర్యకుమార్, ఇటు గౌతమ్ గంభీర్ ఇద్దరు కూడా జట్టు సెలక్షన్ దగ్గర నుంచి చాలా అంటే చాలా దగ్గరుండి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. లేదంటే వాళ్ళ పని ఔట్ అయిపోతుంది. ఇక మ్యాచ్ విషయంలోకొచ్చినట్టయితే సూర్యకుమార్ యాదవ్ చాలా ప్రెషర్ తీసుకున్నట్టు కనిపిచ్చాడు స్పష్టంగా. తన మాట ఇది కానీ చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక రెండవ టీ20 మ్యాచ్ గనక భారత జట్టు గెలిచింది అంటే మాత్రం భారత జట్టుకి ఈ టీ20 సీరీస్‌లో ప్రెషర్ తగ్గిపోతుంది. ఆ తర్వాత అంటే టీ20కి సంబంధించిన ప్రెషర్ తగ్గిపోతే భారత జట్టులో ఖచ్చితంగా కొత్త ప్రయోగాలొస్తాయి. అంటే ఓపెనర్‌గా అభిషేక్ శర్మ ఓకే. తనకి రెస్ట్ ఇచ్చి ఇంకొక ఆటగాడిని రంగంలోకి దింపొచ్చు. అలాగా వివిధ రకాల ప్రయోగాలైతే చేయొచ్చు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. ఇషాన్ కిషన్‌నే మూడో స్థానంలో దింపుతానని జెప్పేసి సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. సో, ఇప్పుడు గనక సిరీస్ గెలిస్తే శ్రేయస్ అయ్యర్‌కి గూడా ఒక అవకాశం ఇవ్వచ్చు. సో, ఈ రకంగా టీమ్ ప్లానింగ్ అనేది ఫస్ట్ 2 మ్యాచ్‌లు గెలిస్తేనే ఉంటుందనేది నా అభిప్రాయం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.